హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మదిలో నీవే చెలి 11వ భాగాన్ని వినేద్దాం. వైషు భరత్తో కలిసి రాజేష్ ఇంటికి వెళ్తుంది. చెప్పు రాజేష్, పెళ్లి కొడుకు అంటే ఓన్లీ పట్టు పంచే కట్టుకోవాలి కదా అన్నది వైషు. ఎందుకు వైష్ణవి అలా అడిగావు? అలాంటిదేం లేదే అన్నాడు రాజేష్. అవునా, మరి ఆ పాపకి ఎందుకు అలా చెప్పావు? ఏ పాపకి ఏం చెప్పాను అన్నాడు రాజేష్. ఇంకా నటించకు, నాకు అంతా తెలిసిపోయింది. ఇప్పటికైనా నిజం చెప్పు అన్నది వైషు. ఏ నిజం అన్నాడు రాజేష్. నువ్వింకా ఎలా ఎందుకు చెప్తావు కానీ అన్నయ్య లోపలికి రా అన్నది వైషు. అన్నయ్య ఏంటి, లోపలికి రావడం ఏంటి అన్నాడు రాజేష్. భరత్ లోపలికి వస్తాడు. అన్నయ్య, వీడి ఒంటి మీద దెబ్బ బయటకు కనిపించకూడదు, కానీ నిజం మాత్రం బయటికి రావాలి అన్నది వైషు. భరత్ రాజేష్కి 4 తగిలిస్తాడు. ఇంకా తట్టుకోలేక చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వైషు తన ఫోన్ తీసుకొని ఫేస్బుక్ లైవ్ ఆన్ చేస్తుంది. భరత్ కూడా వీడియో తీయమని చెప్తుంది. నాకు వైషుని పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టమే లేదు, అందుకే కావాలని ఈ పెళ్లిని చెడగొట్టాను. నా ప్లాన్ ప్రకారమే అదంతా జరిగింది. వాళ్ళిద్దరిని ఆ రూమ్లో అలా అందరూ చూడడం నా ప్లానే. వాళ్ళని అలా ఆ రూమ్కి ఎలా పంపాలని ఆలోచిస్తున్న టైంలో ఒక పాప నాతో మాట్లాడాలని పెళ్లి కూతురు ఇచ్చిందని ఒక లెటర్ తెచ్చిచ్చింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను కావాలని. ఒకవేళ వాళ్ళిద్దరూ ఆ రూమ్లోకి వెళ్ళాక వైష్ణవి నాకు కాల్ చేస్తుందేమో అని నా ఫోన్ ఆఫ్లో ఉంది. అందుకే నాతో మాట్లాడడం కోసం తన లెటర్ రాసి పంపింది. కానీ నేను ఆ పాపకి నేను పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి కొడుకు అంటే పట్టుపంచే కట్టుకొని ఉంటాడు, అదిగో అక్కడున్నాడు చూడు అని విక్కీని చూపించాను. ఆ పాప విక్కీ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చింది. వైష్ణవి అందులో జస్ట్ నీతో మాట్లాడాలి, ఆ రూమ్కి రా అని మాత్రమే రాసింది. నా పేరు రాయలేదు. సో విక్కీ తరణి అనుకుని వెళ్ళాడు. అంతకుముందే వర్క్లో బిజీగా ఉన్న విక్కీ పాకెట్లో నుంచి తెలియకుండా తన ఫోన్ కొట్టేశారు మా వాళ్ళు. ఆ ఫోన్ నుంచి వైష్ణవి ఫోన్కి మెసేజ్ పెట్టారు ఆ రూమ్కి రమ్మని మాట్లాడాలని. వైష్ణవి విక్కీ అక్కడికి రమ్మన్నాడు అని నన్ను కూడా రమ్మని చెప్పింది. నేను వస్తానని తను వెళ్ళింది. కానీ లోపల నేను లేను. వాళ్ళ లోపలికి వెళ్ళిన వెంటనే క్లోరోఫామ్ గ్యాస్ స్ప్రే చేశాము. వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళ మధ్య ఏదో జరిగిందని అందరూ అనుకునేలా విక్కీ షర్ట్ తీసేశాం. వైష్ణవి లిప్స్టిక్ గుర్తులు విక్కీ ఒంటి మీద పెట్టాం. తర్వాత మా ఫ్రెండ్ ఒకడు లోపలే ఉండి డోర్ లాక్ చేసి మంచం కింద దూరాడు. సో మీకు అందరికీ వాళ్ళు లోపల డోర్ లాక్ చేసుకుని తప్పు చేసినట్లు క్రియేట్ అయింది. అది జరిగింది అన్నాడు. తర్వాత కావాలని అందరి ముందు గొప్పగా అనిపించుకోవాలని అయినా నేను వైష్ణవిని పెళ్లి చేసుకుంటానన్నాను. వాళ్ళు ఒప్పుకోరని నాకు తెలుసు. అది జరిగింది వైష్ణవి. విక్కీ ఏ తప్పు చేయలేదు, తప్పు నాదే. వైష్ణవి భరత్ కెమెరా ఆఫ్ చేశారు. వైషు వెళ్ళి రాజేష్ చెంప మీద ఒక్కటి పీకింది. నీలాంటి వాడి కోసం నా విక్కీని దూరం చేసుకున్నాను. కీర్తికి నీకు సంబంధం ఏంటి అని అడిగింది. ఆ మాటకి భరత్ ఆశ్చర్యంగా చూస్తాడు. కీర్తి నా కజిన్, తనకి విక్కీ అంటే ప్రేమ. తన ప్రేమని దక్కించుకోవటం కోసం విక్కీకి నిన్ను దూరం చేసి నాకు దగ్గర చేసింది. కావాలని మనం కలిసేలా చేసింది. అన్నిసార్లు నా గురించి నీ దగ్గర బ్రెయిన్ వాష్ చేసింది. నిన్ను మా ఫ్రెండ్ ర్యాగింగ్ చేయటం కూడా మా ప్లాన్లో భాగమే. కానీ వాడిని విక్కీ కొట్టాడు. స్టేజ్ పై నీ డ్రెస్ పాడవడానికి కారణం కీర్తి, కానీ అది విక్కీ చేసినట్లు క్రియేట్ చేశాం. తన బర్త్డే రోజు నేను అక్కడికి రావటం కూడా తన ప్లానే. వైష్ణవికి ఆ రోజు విక్కీ ప్రపోజ్ చేస్తాడని తెలిసి అలా ప్లాన్ చేసి వాళ్ళు కంప్లీట్గా దూరం అయ్యేలా చేశాం. అంటే ఆ రోజు విక్కీకి క్లోరోఫామ్ ఇచ్చింది కీర్తినా అని అడిగింది. రాజేష్ అవును అన్నాడు. అసలు నేనంటే ఇష్టం లేకపోతే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోలేదు, విక్కీ ఒప్పుకునేలా చేశాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నా గురించి తెలుసుకున్నాడు. నన్ను మారమని, నిన్ను బాగా చూసుకోమని చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. నేనెక్కడ నిన్ను మోసం చేస్తానని భయంతో మా పేరెంట్స్తో తనే మన పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించాడు. ఇంకా నాకు ఒప్పుకోక తప్పలేదు అన్నాడు. ఇంకెప్పుడు నా జోలికి రాకు, ఆ కీర్తి సంగతి నేను చూసుకుంటాను. మాకు దాని గురించి తెలిసిందని దానికి తెలియకూడదు అన్నది వైషు. తెలిస్తే ఏం జరుగుతుందో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా అని మళ్ళీ పంచులిస్తాడు భరత్. పద అన్నయ్య వెళ్దాం అని భరత్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వైష్ణవి. వైషు, నీకు రాజేష్ మీద డౌట్ ఎందుకు వచ్చింది అసలు అని అడిగాడు భరత్. విక్కీ అసలు ఈ పెళ్లి ఆపడానికి ఎవరు ప్లాన్ చేశారో నన్నే తెలుసుకోమన్నాడు. నేను ఆలోచించాను. అసలు ప్రాబ్లం అంతా నేను రాసిన లెటర్ విక్కీకి చేరటం వల్ల స్టార్ట్ అయింది కదా. అందుకే ఆ రోజు నేను లెటర్ ఇచ్చిన పాపను అడిగాను, ఆ లెటర్ విక్కీకి ఎందుకు ఇచ్చావని. ఆ పాప వేరే అంకుల్కి ఇస్తే అతను నేను పెళ్ళికొడుకుని కాదు, పెళ్ళికొడుకు అంటే పట్టుపంచు కట్టుకొని ఉంటాడని విక్కీని చూపించాడని చెప్పింది. ఆ చెప్పిన అంకుల్ ఎలా ఉంటాడు, ఆ రోజు ఏం డ్రెస్ వేసుకున్నాడు అని అడిగాను. ఆ పాప రాజేష్ పోలికలు తను వేసుకున్న డ్రెస్ గురించే చెప్పింది. డౌట్ వచ్చి రాజేష్ ఫోటో చూపించి అడిగాను, వాడే అని చెప్పింది. సో కన్ఫర్మ్ అయింది విక్కీ అక్కడికి రావడానికి కారణం రాజేషే అని.
అంతకుముందే విక్కీ ద్వారా రిసార్ట్లో రాజేషే అంతా చేశాడని తెలిసింది. ఈ సిచ్యువేషన్ కూడా సేమ్ అలాగే ఉండడంతో వాడే అని కన్ఫర్మ్ చేసుకుని నిన్ను తీసుకుని వచ్చాను. మొత్తానికి నీకు విక్కీ ప్రేమ ఇప్పటికైనా అర్థమైందన్నమాట అన్నాడు భరత్. నేను అర్థం చేసుకోకపోతే తనే ముందు చెప్పి ఉండొచ్చు కదా. ఈ రాజేష్, కీర్తి మా మధ్యలో వచ్చేవాళ్ళే కాదు. ఊరంతా విక్కీ నన్ను లవ్ చేస్తున్నాడని తెలిసినా నేను మాత్రం తెలుసుకోలేకపోయాను అంది బాధగా. ఇట్స్ ఓకేరా, వదిలే. ఇది మీ ప్రేమకి పరీక్ష అనుకో. ఎంతమంది అడ్డు వచ్చినా ప్రేమే గెలిచింది అన్నాడు. అవునన్నయ్య అన్నది. అవును, అడ్డు అంటే గుర్తొచ్చింది. ఆ కీర్తికి వీడికి రిలేషన్ ఉందని నీకెలా డౌట్ వచ్చింది? కీర్తి వల్లే నేను వీడికి అట్రాక్ట్ అయ్యాను. వీడో పెద్ద తోపు, తురుము అని తెగ చెప్పేది నేనే నమ్మేస్తాను. నేను వాడిని కలిసిన ప్రతిసారి ఏదో పని ఉందని కీర్తి నన్ను మీకు దూరంగా తీసుకెళ్ళినప్పుడే అందుకే డౌట్ వచ్చింది. విక్కీ అది లవ్ చేసుకుంటున్నట్టు నా ముందు చాలా కవరింగ్ ఇచ్చింది. నా చేతిలో దానికి ఉందిలే అని అన్నది వైషు. విక్కీతో చెప్పు తన గురించి అన్నాడు భరత్. లేదన్నయ్య, విక్కీకి దాని మీద జాలి ఉంది. అది దాన్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ విక్కీకి దగ్గర అవ్వాలని చూస్తుంది. ఇంకోసారి మా జోలికి రాకుండా జలక్కిస్తాను దానికి అన్నది. సరేరా, ఏ హెల్ప్ కావాలన్నా నాతో చెప్పు అన్నాడు భరత్. సరే అన్నయ్య. అవును, నాకో డౌట్ అన్నది. ఏంట్రా? మా పెళ్ళి అన్న వెంటనే వచ్చేసావు ఆ రోజు. మీ ఇల్లు అక్కడికి చాలా దూరం కదా, ఎలా వచ్చావు అంత ఫాస్ట్గా? అది కాక ఆ ప్లేస్లో కళ్యాణ మండపాలు తప్ప ఇంకేం లేవు. మరి నువ్వెందుకు ఉన్నావు? నా పెళ్ళికి రానని రాలేదు కదా. అది అది అదేంటంటే అని సిగ్గుపడతాడు. తర్వాత సిగ్గుపడదులే, చెప్పు ముందు అన్నది. మీ వదిన కోసం నేను ఆ రోజు ఆ ఏరియాలో ఉన్నాను అన్నాడు. వదిన అంటుంది షాకింగ్గా. అవును, వదిన అంటే కాబోయే వదిన. ఆ రోజు పక్కనే వేరే ఫంక్షన్ హాల్లో మీ వదిన ఏదో ఫంక్షన్ చేస్తుంది. వదిన ఫంక్షన్ చేయడం ఏంటి? నాకేం అర్థం కాలేదు అన్నది వైషు. తను ఈవెంట్ మేనేజర్. వైషుకి అప్పుడు అర్థమైంది. అంటే మా రిసెప్షన్, పూజ అవన్నీ జరిపించిన ఆ అమ్మాయే కదా అన్నది వైషు. అవును అన్నాడు భరత్. అప్పుడే డౌట్ వచ్చింది నాకు మీ ఇద్దరిని చూసి. ఇంతకీ వదిన పేరేంటో? అంకిత అన్నాడు. నైస్ నేమ్. మా భరత్ అన్నయ్య అంకితకి అంకితం అన్నమాట అని నవ్వుకుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసారు. వాళ్ళు వచ్చేటప్పటికే అందరికీ ఈ విషయం తెలిసి ఉంటుంది. అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. వైషు, భరత్ లోపలికి వెళ్తారు. చాలా సంతోషంగా ఉంది వైషు అంటుంది వసుధ. అవునమ్మా, ఇన్నాళ్ళకి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. ప్రకాష్, శేఖర్ కూడా వైషుని అభినందిస్తారు. వైషు అందరితో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది, కానీ విక్కీని మాత్రం పట్టించుకోదు. అందరితో బాగానే మాట్లాడుతుంది, కానీ నన్ను మాత్రం పట్టించుకోదు ఈ రాక్షసి అనుకుంటాడు మనసులో. ఆ మాట వినిపించినట్లు వైషు టక్కున తల ఎత్తి విక్కీని చూస్తుంది. విక్కీ నేనేం అనలేదు అన్నట్లు ఏటో చూస్తాడు. దీనికేంటి, ఈ మధ్య నా మనసులో అనుకున్నవి కూడా తెలిసిపోతున్నాయి అనుకుంటాడు విక్కీ. తెలియకుండా ఎలా ఉంటాయి, నీ మనసంతా నిండి ఉంది నేనే కదా విక్కీ అనుకుని నవ్వుకుంటుంది వైషు. తర్వాత వైషు ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తుంది. విక్కీ కూడా వెనకే వెళ్తాడు, అప్పుడైనా తనతో మాట్లాడుతుందేమోనని. కానీ వైషు రూమ్లో కూడా విక్కీని పట్టించుకోదు. తన పాటికి తను రెడీ అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. అమ్మా, ఈరోజు వంట నేను చేస్తాను అన్నది వైషు. నువ్వా అంటారు ఆశ్చర్యంగా వసుధ. అవునమ్మా, నువ్వు ఎలా చేయాలో పక్క నుంచి చెప్తూ ఉండు, నేను చేస్తాను అన్నది. సరే అన్నది వసుధ. అన్నయ్య నువ్వు కూడా ఉండు, తినేసి వెళ్తూ గాని అన్నది వైషు. సరేరా అన్నాడు భరత్. వైషు, వసుధ గారు కుకింగ్ చేయడానికి కిచెన్లోకి వెళ్తారు. శేఖర్, ప్రసాద్ గారు బయట ల్యాండ్లో కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుందామని వెళ్తారు. విక్కీ కూడా వైషుతో పాటే కిందికి రావడంతో విక్కీ, భరత్ మాత్రమే మిగులుతారు. వైషు రాజేష్ గురించి నిజం బయటపెట్టడంతో అందరూ సంతోషిస్తారు. రే భరత్ అని పిలుస్తాడు విక్కీ. చెప్పురా. నువ్వు వైషుతో వెళ్ళి తనకు తోడుగా ఉండి హెల్ప్ చేశావు కదా అని అడిగాడు విక్కీ. అవునరా. వాడు నా తప్పేం లేదని చెప్పాడా? చెప్పాడురా. మరి మీ చెల్లేంట్రా అందరితో సంతోషంగా మాట్లాడుతూ ఉంది, నన్ను మాత్రం పట్టించుకోదే అన్నాడు విక్కీ. ఏమోరా, నాకేం తెలుసు అన్నాడు భరత్. నీకేం తెలుసా? ఏం తెలీదు, మొద్ద పప్పుగాడివి. కనీసం వైషు నా గురించి ఏమనుకుంటుందో కూడా కనుక్కోలేకపోయావు అని ఉడుక్కుంటాడు. భరత్కి విక్కీని అలా చూస్తే నవ్వు వస్తుంది. పడి పడి నవ్వుతాడు. అయినా మీ ఆవిడ మనసులో ఏముందో నీకు నువ్వు కనుక్కోవాలి కానీ ఇలా పక్కన వాళ్ళని అడగడం ఏంట్రా అన్నాడు భరత్. నేనే కనుక్కుంటానులే, నీ సలహాలు ఏం అవసరం లేదు అంటాడు కోపంగా విక్కీ. ఫేస్బుక్లో వచ్చిన దాన్ని చూసి కీర్తి కోపంతో రగిలిపోతుంది. రే రాజేష్, అత్త కొడుకువి, దూరం చుట్టానివని నిన్ను నమ్మి ఆ వయసుకి కష్టపడి సెట్ చేస్తే ఇలా చేస్తావా? ఆ రోజు నువ్వు పెళ్ళి తప్పించుకోవడానికి చేసిన పని వల్ల నా విక్కీ నాకు దక్కకుండా పోయాడు. ముందు నా విక్కీని దక్కించుకొని తర్వాత నీ పని చెప్తారా అనుకుంటుంది కీర్తి. వైషు, వసుధ గారు వంట కంప్లీట్ చేసుకుని వస్తారు.
ఫుడ్ అంతా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతారు. అందరూ వచ్చి తినడానికి కూర్చుంటారు. వైషు వసుధ వడ్డించడానికి నిల్చుని ఉంటారు. అమ్మా నువ్వు కూడా కూర్చో అంటుంది వైషు. నేను నీతో తింటాను లేవే అన్నది. మొదటిసారి నా చేత్తో వంట చేశాను, నువ్వు కూడా వీళ్ళతో కూర్చొని తినమ్మా, నాకు హ్యాపీగా ఉంటుంది అన్నది వైషు. వసుధ కాదనలేక సరే అని కూర్చుంటారు. వైషు నవ్వుతూ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అందరి మొహాలు చూస్తుంది టెన్షన్గా రివ్యూ కోసం. అందరూ ఒకేసారి సూపర్ అని అరుస్తారు. చాలా బాగా ఉన్నాయి తల్లి వంటలు అన్నారు శేఖర్ గారు. అవునరా, ఇక్కడ నుంచి నెలకోసారి వచ్చి నీ చేత వంట తినాల్సిందే అన్నాడు భరత్. డైలీ రారా, నిన్నెవరైనా వద్దన్నారా ఏంటి అన్నది వసుధ. డైలీ వస్తే నేను రోజంతా జిమ్లోనే ఉండాల్సి వస్తుంది, అంతగా తినేస్తాను అన్నాడు భరత్. ఆ మాటకి అందరూ నవ్వేస్తారు. వైషు విక్కీ వైపు చూస్తుంది. కళ్ళతోనే చాలా బాగుంది అని చెప్తాడు. వైషు సిగ్గుపడిపోతుంది. అందరూ తిన్నాక వైషు కూడా తింటుంది. పర్లేదే, బాగానే చేశాను అనుకుంటుంది వైషు. కాసేపటికి శేఖర్ గారు వచ్చి వైషు చేతికి ఒక బాక్స్ ఇస్తారు. ఏంటి మావయ్య ఇది అని అడిగింది. చూడు తల్లి. వైషు ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గాజులుంటాయి. ఇవి మీ అత్తయ్య గాజులు తల్లి, ఎప్పుడు తన చేతికే ఉండేవి. ఇంత మంచిగా వంట చేసినా నీ చేతులకి ఉండాలి ఇక నుంచి అని చెప్తారు శేఖర్. వైషు మొహమాట పడుతూ ఉంటుంది. విక్కీ నువ్వే వెయ్యి వైషు చేతికి అన్నాడు శేఖర్. విక్కీ సరే అని గాజులు తీసుకుని వేస్తాడు. వైషు వాటిని చూసుకుని తెగ మురిసిపోతుంది. వీళ్ళ సంతోషాన్ని నేను చూడలేను అనుకుంటూ ఇంట్లో అడుగు పెడుతుంది స్వప్నక కీర్తి. హాయ్ వైషు అంటుంది కీర్తి. హాయ్ కీర్తి, ఎలా ఉన్నావు రా అని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది వైషు. ఐఎమ్ సో సారీ వైషు, ఫేస్బుక్లో అంతా చూశాను, వాడు ఇలాంటి వాడని అస్సలు అనుకోలేదు అన్నది కీర్తి. అబ్బబ్బా ఏం నటిస్తున్నావే అనుకొని. నువ్వేం చేస్తావులే కీర్తి, అంతా నా కర్మ అన్నది వైషు. ఏదైతే ఏం, వాడిలాంటి దుర్మార్గుడి చేతుల్లో పడలేదు నేను అన్నది. అవును అది నిజమే అన్నది కీర్తి. సారీ కీర్తి, నా వల్ల నీ లవ్ ఫెయిల్ అయింది అన్నది వైషు. ఏం చెప్తాం చెప్పు, ఎవరికి ఎవరితో రాసుందో తెలియదు కదా అన్నది కీర్తి. అది నిజమేలే అన్నది వైషు. అవును, నువ్వు విక్కీ హ్యాపీగా ఉన్నారా? నీకు విక్కీ అంటే ఇష్టం లేదు కదా, డివోర్స్ ఇస్తావా అంటుంది ఆశగా. అబ్బా ఎంత ఆశే నీకు అనుకుని. లేదు కీర్తి, నేను విక్కీతో కలిసిందామని డిసైడ్ అయ్యాను అంటుంది. ఆ మాటతో కీర్తికి నోట్లో నుంచి మాట రాదు. కోపంగా వైషుని చూస్తూ ఉంటుంది. అది వైషు గమనిస్తూ ఉంది. నాకు తెలిసే నీ రియాక్షన్ కావాలని నీతో చెప్తున్నాను. ఇన్నాళ్ళు నన్ను మోసం చేసి ఆడుకున్నావు కదా, ఇప్పుడు నా ఆట చూద్దు అనుకుంది వైషు. కీర్తి కోపాన్ని కంట్రోల్ చేసుకుని కంగ్రాట్స్ అంది. థ్యాంక్ యూ అన్నది వైషు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నది కీర్తి. రిసార్ట్లో సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు తెలుసా, ఆ రోజు నీ బర్త్డే రోజు విక్కీ నాకు ప్రపోజ్ చేయడానికి అరేంజ్ చేశాడంట. నేను చేస్తాను ఇప్పుడు అది అన్నది వైషు. ఆ రోజు చెడగొట్టినట్లు ఈసారి కూడా చెడగొడతాను, అంతేకాదు విక్కీని నా సొంతం చేసుకుంటాను అక్కడే అని మనసులో అనుకుని కన్నింగా నవ్వుకుంది కీర్తి. నాకు తెలిసే నీ ఆలోచనలు అనుకుంది మనసులో వైషు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.